వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ పోస్ట్ మ్యాన్ టు పిఏ ఎగ్జామ్ దగ్గర పడుతుంది కదా, మొన్న ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చేశాను. ఈ ఫ్రాంకింగ్ మిషన్ దాకా మన వీడియో అయిపోయింది. ఆ ఫ్రాంకింగ్ మిషన్లో ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఫ్రాంకింగ్ మిషన్స్ 2 టైప్స్ అని చెప్పాను కదా, ఒకటి ఈఎఫ్ఎం, ఒకటి రెండోది ఆర్ఈఎఫ్ఎం. ఈఎఫ్ఎంతో అయితేనేమో 2 ప్లేసుల్లో పోస్టింగ్ చేయొచ్చు. ఆర్ఈఎఫ్ఎంతో అయితే మాత్రం ఒకే ఒక పోస్ట్ ఆఫీస్లో మాత్రమే లెటర్స్, అంటే ఫ్రాంక్ చేసిన లెటర్స్ని పోస్ట్ చేయాలి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీద తెలుసుగా ఎస్ఎస్పి పర్మిషన్ ఇస్తారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితేనేమో పిఎంజీ సిపిఎంజీ గారు పర్మిషన్ ఇస్తారు, 375 రూపీస్ ఫర్ 5 years. ఈఎఫ్ఎం అయితే రెడ్ మాన్యువల్గా పడుతుంది. ఆర్ఈఎఫ్ఎం అయితే బ్లూ ఇంక్లో స్టాంపులు పడతాయి. మినిమం పోస్టేజ్ ఫస్ట్ సార్ అయితే 2000, తర్వాత 1000 మల్టిపుల్లో చేసుకోవచ్చు. 100 రూపాయల కంటే తక్కువ అయితే రీఛార్జ్ చేసుకోవాలి. 5000 కంటే ఎక్కువ చేస్తే ఎవ్రీ మంత్ 5వ తారీఖు 3% రిబేట్ ఇస్తారు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఫ్రాంక్ చేసిన ఆర్టికల్స్ కానీ ఆర్ఎన్పి రిజిస్టర్ న్యూస్ పేపర్స్ కానీ పోస్ట్ బాక్స్లో వేయకూడదు. అలా పోస్ట్ బాక్స్లో వేస్తే వాటిని అన్పెయిడ్ ఆర్టికల్స్గా పరిగణించి దాని మీద డబుల్ డెఫిషియన్సీ చేస్తారు. అంటే 5 రూపాయలు స్టాంప్ వేయాల్సి ఉంటే మీరు లైసెన్స్ నెంబర్ వేసినా సరే 5, 5, 10 రూపాయలు డెఫిషియన్సీ చేస్తారు. తర్వాత రూల్స్ వస్తే పోస్ట్ ఆఫీస్ గేట్ 2024 ప్రకారం ప్యాకింగ్ ఎలా చేయాలో కూడా కొన్ని రూల్స్ పెట్టారు. దాంట్లో ఇంతకుముందు అంతా మనము ఏదైనా ఒక బాక్స్ పెట్టేసి పైన క్లాత్ తోటి వేస్తున్నాం. ప్రజెంట్ క్లాత్ని మెటీరియల్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ అవుటర్ కవర్స్ అని చెప్పారు. అట్లాగే పోస్ట్ ఆఫీస్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళు తెచ్చిన ఆర్టికల్స్కి కానీ మెటీరియల్స్కి కానీ ఎటువంటి ప్రొటెక్షన్ అనేది ఇవ్వలేదు. ఖచ్చితంగా కస్టమర్ తన ఐటమ్స్ ఏదైతే పోస్ట్ చేయదలుచుకున్నాడో అతనికి గట్టిగా ప్యాక్ చేసుకుని రావాలి. రెండోది, ఈ మధ్య క్వశ్చన్ పేపర్స్ మనం గమనిస్తే ఎక్కువ క్వశ్చన్లు అసలు పోస్టల్లో ఏమేమి ఆర్టికల్స్ మనం పోస్ట్ చేయొచ్చు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. దీంట్లో కొన్ని మనము చూస్తానే కొన్ని తప్పులు పెట్టేస్తాం. మేబీ దాని మీద సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే. ఇన్ కేసు ఇక్కడ చూడండి, క్లాత్ ర్యాప్డ్ పార్సిల్స్ విపిపి గోల్డ్ ఐటమ్స్ ఎంతవరకు కరెక్ట్గా అని పెడతాం, పంపించచ్చు అంటే. తర్వాత చూడండి ఒకసారి, లైవ్ బీస్ అంటే బతుకున్న తేనెటీగల్ని పంపించచ్చా లేదా అంటే దాన్ని తప్పెట్టేసేస్తాం. కానీ బతుకున్న తేనెటీగలను కూడా తగు జాగ్రత్తలతోటి పంపించవచ్చు. తర్వాత హ్యూమన్ అదర్ విస్కర్ కెమికల్ అనాలిసిస్ కోసం హ్యూమన్ పార్ట్స్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా, అవి సర్టిఫైడ్ ల్యాబ్స్ కానీ సర్టిఫైడ్ డాక్టర్స్ కానీ పంపించవచ్చు. అలాగే కింద ర్యాబిడ్ యానిమల్ బ్రెయిన్స్, ఏదైనా క్రూర జంతువుల మెదళ్ళు రీసెర్చ్ కోసం పంపిస్తూ ఉంటారు కదా, అలాంటివి కూడా క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్ తోటి గట్టిగా ప్యాక్ చేసి వుడెన్ బాక్స్ అట్లాంటి వీటిలో లీక్ అవ్వకుండా పంపించవచ్చు. తర్వాత కల్చర్స్ కంటే లివింగ్ జెమ్స్, అంటే ఏదైనా వైరస్ కానీ లేదా వ్యాక్సిన్స్ కానీ అట్లాంటి వాటిని మేబీ పగిలిపోతే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, అలాంటి వాటిని కూడా ప్రొటెక్టివ్ రా కాటన్ అనే దాంతో యూజ్ చేసేసి పోస్ట్ చేయొచ్చు. తర్వాత ఇన్ఫ్లేమబుల్ ఫిల్మ్స్, అంటే మంట అనుకోవడానికి అవకాశం ఉండే వాటిని కూడా మనకి ఆప్షన్లో చూడంగానే ఇట్లాంటి పంపించడేమో అని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇన్ఫ్లేమబుల్ ఐటమ్స్ కూడా పంపిస్తారు. కాకపోతే ఒక మనం పంపించే బాక్స్ మీద ఖచ్చితంగా ఇది రాయాలి. క్వశ్చన్ అడిగాడు అనుకో, ఇన్ కేస్ ఇన్ఫ్లేమబుల్ ఫిల్మ్స్ మనం పంపించాలంటే బాక్స్ మీద ఏం రాయాలి అని అడిగాడు అనుకో, ఇది రాయాలి ఖచ్చితంగా. సెల్యులాయిడ్, కీప్ అవే ఫ్రమ్ ఫైర్ అండ్ లైట్ అనేసి ఖచ్చితంగా వైట్ లేబుల్ పెట్టేసి బ్లాక్ లెటర్స్ మాత్రమే రాయాలి. గుర్తుపెట్టుకోండి, వైట్ లేబుల్ అండ్ బ్లాక్ లెటర్స్. మీకు ఇంతకుముందు చెప్పాను నేను, ఏదైనా మెడిసిన్ పంపించాలంటే పేల్ గ్రీన్, లేత ఆకుపచ్చ రంగులో పంపించాలి. స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న వాటినేమో బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో వైట్ లెటర్స్ వేసి రాయాలి. స్ప్రెడ్ అవ్వకుండా ఉండే ఒక జెమ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి తినేమో వైలెట్ కలర్లో పంపించాలి. ఇలా ఒక 3-4 ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. తర్వాత ఆంథ్రాక్స్ వ్యాక్సిన్ పంపించవచ్చు అని అడుగుతున్నాడు, పంపించవచ్చు. స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఆర్టికల్స్ కూడా పంపించవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకోటి, ఇది ప్యాకెట్ ఇన్ ట్రిపుల్ రెసిప్టాకిల్, అంటే ఆస్మిక్ యాసిడ్ అనేది ఒక మంచి బ్యాడ్ కెమికల్. అట్లాంటి వాటిని కూడా మనం పోస్టల్ ద్వారా పంపించవచ్చు. కానీ మన క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, కింద వాటిలో వేటిని ట్రిపుల్ రిసెప్టబుల్ కవర్ని యూజ్ చేసి పంపించాలి అనగానే మనం ఆస్మిక్ యాసిడ్ వెంటనే పెట్టేసేయాలి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీనిలో ఏంటంటే అవుటర్ ఇన్నర్ 2 ప్యాకేజెస్ పెట్టేసి మధ్యలో బాక్స్ పెట్టాలని చెప్తారు. అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆస్మిక్ యాసిడ్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత మెథడ్స్ ఆఫ్ పోస్టింగ్, అసలు ఏ లెటర్ని మనం పోస్ట్ బాక్స్లో పోస్ట్ చేయాలి, ఏ లెటర్ని పోస్ట్ బాక్స్లో పోస్ట్ చేయకూడదు అనేసి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ముఖ్యంగా అకౌంటబుల్ ఆర్టికల్స్, అంటే రిజిస్టర్ లెటర్లు కానీ రిజిస్టర్ పార్సల్ కానీ ఏదైతే ఆర్టికల్ ఒక రిజిస్టర్ చేస్తామో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్ట్ బాక్స్లో మాత్రం వేయకూడదు. రెండోది, ఇందాక చెప్పాను ఆల్రెడీ, ఫ్రాంక్ చేసిన ఆర్టికల్స్ కానీ రిజిస్టర్ న్యూస్ పేపర్స్ కానీ ఆ బాక్స్లో పట్టణ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో పార్సల్స్ కానీ అట్లాంటి వాటిని ఎప్పుడు కూడా మనం పోస్ట్ బాక్స్లో పోస్ట్ చేయకూడదు. రెండోది, కొన్ని చోట్ల లెటర్ బాక్సెస్ అనేవి QMS అని రాసి ఉంటాయి. అలా QMS అని రాసి ఉంటే అది ఫారిన్ ఆర్టికల్స్, దాంట్లో ఓన్లీ ఫారిన్ ఆర్టికల్స్ మాత్రం వేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, పీరియాడికల్ పోస్ట్ అంటే 1 టైప్ ఆఫ్ న్యూస్ పేపర్ లాంటిదే. కానీ పీరియాడికల్ పోస్ట్నేమో మనం మన పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు పోస్ట్ చేయడానికి సబ్సిడీలో. కానీ రిజిస్టర్ న్యూస్ పేపర్కి మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అదే పీరియాడికల్ పోస్ట్కి రిజిస్టర్ న్యూస్ పేపర్కి మెయిన్ తేడా అదే. మరి ఇంకా పోస్ట్ బాక్స్లో ఏమేమి పోస్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా లెటర్స్, లెటర్ కార్డ్స్, ఏరోగ్రామ్స్ తెలుసు 3 grams ఉంటుంది.
అది ఓన్లీ లెటర్ ఎయిర్ మెయిల్లోనే పంపించాలి. ఏరోగ్రామ్స్ ఉంటుంది. పోస్ట్ కార్డ్స్, ఎయిర్ మెయిల్ పోస్ట్ కార్డ్స్ కానీ, బుక్ పోస్ట్ కానీ, స్మాల్ ప్యాకెట్స్ కానీ, ప్రింటెడ్ పేపర్స్, లిటరేచర్ ఫర్ ద బ్లైండ్, ఇవన్నీ కూడా మనం లెటర్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ లిటరేచర్ ఫర్ ద బ్లైండ్ అనేది 7 kgs కదా మ్యాక్సిమం. అది లెటర్ బాక్స్లో పడితే మాత్రమే దాంట్లో వేయాలి. లెటర్ బాక్స్లో పట్టణ ఐటమ్ అయితే లెటర్ బాక్స్ పక్కన పెట్టడాలి, పైన పెట్టాలి, ఏమీ చేయకూడదు. వెళ్ళి కౌంటర్లోనే ఇచ్చి రావాలి. అంతవరకు ఓకే కదా. తర్వాత ఈ మధ్య కొంత ఏం చేస్తున్నారు, కొంచెం ప్రైవేట్ వాళ్ళు కూడా బుకింగ్ ఇస్తున్నారు. వాటిని సెల్ఫ్ బుకింగ్ కియోస్క్, SBKలు అంటున్నారు. అక్కడ వచ్చేసి మ్యాక్సిమం 5 kgs దాకా మాత్రమే పార్సల్స్ బుక్ చేయొచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఖచ్చితంగా ఇట్లాంటి అడుగుతాడు. 5 kgs దాకా మాత్రమే 24/7 అక్కడ బుక్ చేయొచ్చు. ఈ సంవత్సరం 30, కొత్తగా 70, మొత్తం టోటల్గా ఈ ఇయర్ ఎండ్ నాటికి 100 పెట్టాలనేసి డిపార్ట్మెంట్ ఒక టార్గెట్గా పెట్టుకుంది. మొబైల్ అప్లికేషన్ ద్వారా పెట్టచ్చు. తర్వాత పోస్టింగ్ ఆఫ్ కాయిన్స్, అసలు కాయిన్స్ని పోస్ట్ చేయాలండి. ఎలా RBI బులియన్ బంగారు కాయిన్స్ కానీ, బంగారు బిస్కెట్స్ కానీ, ఇవన్నీ కూడా పోస్ట్ చేయొచ్చు. కానీ వాటిని ఖచ్చితంగా ఇన్సూర్డ్ చేయించాలి. అప్ టు 20,000 వాల్యూ దాకా చేయాలి. ఇంతకుముందు 10,000 ఉండేది, ఇప్పుడు దాన్ని ఇంకో 10,000 పెంచారు, 20,000. అదే ఫారిన్ పంపించాలంటే మాత్రం 10,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఈ కాయిన్స్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఇవన్నీ పంపించాలంటే. తర్వాత రిస్క్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పోస్ట్ను 7 daysలో డెలివరీ చేయాలని తెలుసుగా. ఓకే. తర్వాత స్పెషల్ లెటర్ బాక్స్ ఇందాక చెప్పాను కదా. స్పెషల్ లెటర్ బాక్స్ ఫర్ ఎయిర్ మెయిల్ QMS అని ఉంటే అది ఎయిర్ మెయిల్కి పంపించేవి, ఫారెన్ పంపించేవి అని అర్థం అది. తర్వాత మీకు ఇంకేనా తెలుసుగా స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఏమేమి రాయాలి, అడ్రస్ ఎక్కడ రాయాలి. ఫర్ సపోజ్ ఒకటి చెప్తున్నా, ఫ్రాంక్డ్ ఆర్టికల్స్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా వేయచ్చు. అడ్వర్టైజ్మెంట్ అనేది డిపార్ట్మెంట్ నుంచి ప్రియర్ పర్మిషన్, సర్కిల్ హెడ్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా అది ఎప్పుడైనా కానీ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మాత్రమే పోస్ట్ చేయాలి. గుర్తుపెట్టుకో, ఇవి మర్చిపోయే అవకాశం ఉంది. ఫ్రాంక్ మాత్రం రైట్ సైడ్ పైన కార్నర్లో చేయాలి. అడ్వర్టైజ్మెంట్ అయితే లెఫ్ట్ సైడ్, ఫ్రాంక్ అయితేనేమో రైట్ సైడ్ చేయాలి. ఒకసారి ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు, ఫ్రాంక్ ఆర్టికల్స్ను ఎటుపక్క ఫ్రాంకింగ్ చేయాలనేసి క్వశ్చన్ అడిగాడు. సో ఇట్లాంటి చిన్న వాటిలో కన్ఫ్యూజ్ అయ్యి మనం మార్క్స్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. తర్వాత పోస్టల్ స్టాంపులు ఎలా ఫిక్స్ చేయాలి, ఇట్లా గుర్తుపెట్టుకునేది ఏముంది, చినిగిపోయిన వాటిని అటువంటి అంటించుకోకూడదు, డిఫేస్ చేసిన వాటిని మళ్ళీ అంటించకూడదు. ఖచ్చితంగా వీలైనంత వరకు ఫర్ సపోజ్ 30 రూపాయలు చేయాలంటే 20 రూపాయలు, 10 రూపాయలు వీలైనంత స్పేస్ని మిగిలిచ్చేటట్టుగా మాత్రం అంటించాలి. అది ఖచ్చితంగా ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ పాయింట్ని మాత్రం మెన్షన్ చేయడం. హ్యూజ్ హైయర్ డినామినేషన్ స్టాంప్స్ టు మినిమైజ్ ద నెంబర్ ఆఫ్ స్టాంప్స్. దానివల్ల మనం అడ్రస్లు రాయడానికి తగినంత స్పేస్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా పోస్టేజ్లు అనేవి పైన అంటించాలి, లేదా వెనక పక్కన అంటించాలి. కానీ అడ్రస్ రాసే దగ్గర మాత్రం అంటించకూడదు, వాటి మీద అడ్రస్ రాయకూడదు. అడ్రస్ ఎలా రాయాలి ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేసి. మన మామూలు పోస్టులు అయితేనేమో మధ్యలో రాస్తాం, ఫారిన్ అయితేనేమో రైట్ సైడ్ రాస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. డొమెస్టిక్ అయితే సెంటర్ ఆఫ్ ది ఫ్రంట్, ఫారిన్ అయితేనేమో రైట్ సైడ్ ఆఫ్ ది ఫ్రంట్. మిగతా అయినా తెలుసుగా. కాకపోతే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోస్ట్ ఆఫీస్ అని రాసేటప్పుడు మాత్రం అన్ని క్యాపిటల్ లెటర్లో రాయాలి డొమెస్టిక్ అయితే. ఫారిన్ మెయిల్స్ అయితేనేమో పోస్ట్ ఆఫీస్ ప్లస్ కంట్రీ కోడ్, ఈ రెండు ఖచ్చితంగా బ్లాక్ లెటర్స్లో రాయాలి. గుర్తుపెట్టుకోండి. డొమెస్టిక్ అయితేనేమో పోస్ట్ ఆఫీస్ నేమ్ మొత్తం క్యాపిటల్ లెటర్లో రాయాలి. ఫారిన్ మెయిల్స్ అయితేనేమో పోస్ట్ ఆఫీసు ప్లస్ కంట్రీ నేమ్, ఇవి రెండు మాత్రం క్యాపిటల్ లెటర్లు రాయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏముంది. రెండోది, డెలివరీ చేసే ఆర్టికల్ మీద ఓన్లీ ఒక అడ్రస్సే రాయాలి. మల్టిపుల్ అడ్రస్లు రాస్తే రెండు డెలివరీ ఛార్జీలు తీసుకుంటారు. ఫర్ సపోజ్ ఒక అడ్రస్కి పంపించడానికి 20 రూపాయలు అయితే 2 అడ్రస్లు రాసామనుకోండి, 20 + 20 40 రూపాయలు తీసుకుంటారు. అలా రాయకూడదు, కొన్నిసార్లు రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సరే, ఎన్నోలప్పుడు లేఅవుట్ అంటే పోస్ట్ కార్డు సైజ్ వచ్చేసి 14 × 9 సెంటీమీటర్, గుర్తు తెలుసు కదా. ఆర్మీ ఎయిర్ మెయిల్కి పంపించే వాళ్ళు కేర్ ఆఫ్ 56 APO 2 ఉంటాయి కదా మన ఆర్మీ పోస్టల్ ఆఫీస్లో, పెద్ద చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. తర్వాత ఇండెఫినెట్ అడ్రస్లు అయితే సరే ఏం అవసరం లేదు. నేవీ పర్సనల్ అయితేనేమో నేవీ ఫ్లీట్ కేర్ ఆఫ్ ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ ముంబై 4001 అనే రాయాలి. ఆర్మీ వాళ్ళకి పంపించాలంటే 56 APO 99 APO తెలిసిందేగా. 900556 ఢిల్లీ, 900099 కోల్కతా. సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ అనేది డిస్కంటిన్యూ చేశారు. సో దాని గురించి మనం చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రికాల్ ఆఫ్ ఆర్టికల్స్. దీంట్లో 2024 పోస్టల్ యాక్ట్ ప్రకారం కొన్ని మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఎవరైనా నేను ఒక లెటర్ పంపించిన తర్వాత అది అడ్రస్ చేరకముందే ఆ లెటర్ని వెనక్కి తీసుకోవాలంటే ఇప్పుడు తీసుకోవచ్చు. దానికి కొంచెం మనీ ఉంటుంది. ఇండియాలో అయితేనేమో 6 రూపాయలు పే చేయాలి, అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ అయితే 30 రూపాయలు పే చేయాలి. అది ఎప్పుడు చేయాలి? పోస్ట్ స్టేషన్ ఆఫీస్లో ఉంటే సేమ్ డే అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి. ఇన్ కేసు పోస్ట్ స్టేషన్ ఆఫీస్ డిస్పాచ్ అయితే అది డెలివరీ అవ్వకముందు మాత్రమే రికాల్కి మనం అప్లికేషన్ పెట్టాలి. ఆ ఫీజు అనేది స్టాంప్ రూపంలోనే పే చేయొచ్చు, మనీ అయినా ఇవ్వచ్చు. కార్పొరేట్ వాళ్ళు అయితేనేమో లెటర్కి 6 రూపాయలు ఇవ్వాలి. ఒకేసారి 100 ఆర్టికల్స్ దాకా చేయొచ్చు. ఫండ్స్ ఏమన్నా ఇంకేం లేదు. ఇక్కడ 100 ఆర్టికల్స్ 6 రూపాయలు per ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని క్లాసెస్ గుర్తుపెట్టుకోవాలి. క్లాస్ 55, 56 పోస్ట్ బాక్స్, పోస్ట్ బ్యాగ్, ఇది చాలా ఇంపార్టెంట్.
సరే తర్వాత అన్కౌంటబుల్ ఆర్టికల్స్ డెలివరీ అనేది మనకు తెలిసిందేగా 7 days. లెటర్ డెలివరీ, బాక్స్ డెలివరీ ఏదైనా టౌన్లో ఆల్రెడీ పోస్ట్ మ్యాన్ చేసిన వాళ్ళు తెలుస్తుంటుంది. అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కింద వాళ్ళ అడ్రస్ రాసేసి పోస్ట్ బాక్స్లో పెట్టుకుంటారు. దానికనేసి వాళ్ళకి వచ్చిన లెటర్స్ అన్నీ పైకి వెళ్ళి ఇవ్వకుండా ఆర్డినరీ పోస్ట్ని కింద లెటర్ బాక్స్లోనే డెలివరీ చేయొచ్చు. దాన్ని లెటర్ బాక్స్ డెలివరీ అంటారు. ఖచ్చితంగా ఎవరి హౌస్ ఇండివిజువల్ వాళ్ళ ఇంట్లోకి రాకూడదు అనుకుంటే ప్రతి ఇంటి ముందు బాక్స్ పెట్టుకుంటే వచ్చిన పోస్ట్ మ్యాన్ వాళ్ళ లెటర్స్ అని ఆ బాక్స్లో వేసేసి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోవచ్చు వాళ్ళు కుదిరినప్పుడు. విండో డెలివరీ అంటేనేమో కస్టమర్ ఇంటి దగ్గర దాకా రానియకుండా అతనే ఆఫీస్కి వచ్చి విండో డెలివరీ తీసుకోవచ్చు. చూడండి, స్పెషల్ కేసు ఒకటి ఇచ్చాడు. బండిల్ ఆర్ఎన్పి డెలివరీ అట్ పిఓ విండో ఓన్లీ. ఫర్ సపోజ్ ఆర్ఎన్పి ఏదైనా వెనక్కి వచ్చింది అనుకోండి, అది మనం హోమ్ డెలివరీ చేయాల్సిన అవసరం లేదు. కస్టమర్ వచ్చి విండో డెలివరీ తీసుకోవాలి. దాన్నే బండిల్ ఆర్ఎన్పి అంటున్నాం. ఒకేసారి బల్క్గా వస్తే. తర్వాత సిగ్నేచర్ కంప్రెషన్. సరే, ఇవన్నీ మనకు తెలిసిందే. ఇక్కడ హోమ్ డెలివరీ చేసే ఆర్టికల్స్ని ఎన్నిసార్లు మనం హోమ్ డెలివరీ చేయాలని క్వశ్చన్ అడిగితే మినిమం 2 times చేయాలి. కానీ ఈ మధ్య గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సర్క్యులర్ ఇచ్చింది. ఏదైనా కోర్టు నోటీసులు ఉంటే కనీసం అనింది అంటే ఖచ్చితంగా కాదు, కనీసం 3 attempts అన్నా చేయండి, రిమార్క్ కరెక్ట్గా రాయండి. ఇట్లాంటివి మేబీ అడిగే అవకాశం ఉంటుందేమో, ఒకసారి ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి. పార్సిల్ 2024 యాక్ట్ ప్రకారం ఇంతకుముందు మనము 10 kg పైన ఉంటే హోమ్ డెలివరీ చేయాల్సిన అవసరం లేదని ఒక రూల్ ఉండేది. కానీ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2024 ప్రకారం మ్యాక్సిమము 35 kgs, అబవ్ 500 grams to 35 kgs వరకు పార్సిల్ బుక్ చేయొచ్చు. అదే ఇందాక చెప్పాను కదా, సెల్ఫ్ ప్రైవేట్ వాళ్ళు అయితే 5 kgs దాకా చేయొచ్చు. పార్సిల్ అనేది ఇంతకుముందులాగా 10 kg పైన ఉంటే కస్టమర్ని పిలిపించడం అదంతా ఉండదు. అది ఎన్ని కేజీలు బరువు ఉన్నా సరే ఖచ్చితంగా హోమ్ డెలివరీ చేయాల్సిందే. అది మార్చాడు. రెండోది, ఇంతకుముందు అన్రిజిస్టర్డ్ పార్సిల్, రిజిస్టర్ పార్సిల్ అంటే 2 రకాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ మార్చి పడేశాడు. బిజినెస్ పార్సిల్ని కూడా రిజిస్టర్ పార్సిల్లానే పెట్టేశాడు. ఒకటే పార్సిల్ ఉంటుంది, ఇక దాన్ని రిజిస్టర్ పార్సిల్ అంటాం. ఎవరైనా బల్క్గా చేసే వాళ్ళకైతేనేమో రిజిస్టర్ పార్సిల్ కాంట్రాక్చువల్ అంటారు. అది. సో ఇది ఖచ్చితంగా కొత్తగా మార్పులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇన్సూర్డ్, సిఓడి, కస్టమ్స్ డ్యూ ఆర్టికల్స్ డెలివరీ ఎలా చేయాలి. డెలివరీ కండిషన్స్, ఇన్సూర్డ్ కానీ, సిఓడి కానీ, విపిపి కానీ ఏదైనా కానీ 500 కంటే లోపు ఉంటే మాత్రమే మనం తీసుకెళ్ళి హోమ్ డెలివరీ చేయాలి. 500 కంటే ఎబవ్ ఉంటే ఖచ్చితంగా కస్టమర్కి మనం వెళ్ళి ఇంటిమేషన్, పోస్ట్ మెయిల్ ఇంటిమేషన్ ఇస్తారు, అతను వచ్చి విండో డెలివరీ తీసుకోవాలి. అది కస్టమ్స్ ఆర్టికల్స్ అయితే 20,000 కంటే బిలో ఉంటే మాత్రమే దాన్ని మనం హోమ్ డెలివరీ చేయాలి. 20,000 కంటే పైన ఉంటే ఖచ్చితంగా మనం విండో డెలివరీనే చేయాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. మనకి నాలెడ్జ్ అవసరం లేదో నాకు తెలియదు, కానీ మన ఎగ్జామ్ వరకు ఖచ్చితంగా 500ని 20,000 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 500ని 20,000ని ఇందాక ఒకటి చెప్పి 20,000 అనేసి ఈఎంఎస్ గోల్డ్ సిల్వర్ పంపించాలంటే అప్ టు 20,000 దాకా పంపించవచ్చు అనేసి. తర్వాత ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఏమైనా ఒక 7 రోజులు కానీ డెలివరీ అవ్వకపోతే వాటిని ఖచ్చితంగా రిఫ్యూజ్డ్గా రాసేసుకొని, అతను ఏమైనా చెప్పని తీసుకోమని ఖచ్చితంగా వాటిని రిఫ్యూజ్డ్గా రాసేసి రిటర్న్ టు సెంటర్ చేసేయాలి. తర్వాత సిఓడి ఆర్టికల్స్ని మ్యాక్సిమమ్ 7 days దాకా ఉంచవచ్చు. తర్వాత ఒకవేళ ఇన్ కేసు కస్టమర్ కానీ రిక్వెస్ట్ చేస్తే ఇంకొక 7 days 14 రోజులు ఉంచుకోవాలి. ఎక్స్ట్రాగా ఉండే 7 days ఏదైతే ఉందో వాటికి మనం వేర్ హౌస్ ఛార్జెస్ అని వేస్తాం. ఎందుకంటే మనం పార్సల్ని కానీ లేదా లెటర్ని కానీ మన దగ్గర సేవ్ చేస్తున్నాం కదా మన స్పేస్లో. అందుకనేసి వాళ్ళ దగ్గర నుంచి దాన్ని పోస్టేజ్ రూపంలో కానీ మనీ రూపంలో కానీ కలెక్ట్ చేసి మిగతా 7 రోజులు ఏదైతే ఉందో అది మన దగ్గర ఉంచుకోవచ్చు. ఎంత చేయాలంటే ఒక లెటర్ అయితేనేమో 2 rupees per day, మ్యాక్సిమం 14 రూపాయలు వసూలు చేయొచ్చు. పార్సల్ అయితేనేమో డైలీ 3 rupees per day, అప్ టు మ్యాక్సిమం వచ్చేసి 21 rupees. ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతారు ఖచ్చితంగా. లెటర్ అయితే డెమరేజ్ ఛార్జెస్ ఎంత, లేదా వేర్ హౌస్ ఛార్జెస్ ఎంత, అది ఇది అనేసి. సరే, స్పెషల్ డెలివరీ కన్నా సార్ కొంతమంది బల్క్ ఆర్టికల్స్ వస్తుంటాయి, వాళ్ళకి ఎలా చేయాలి. డెలివరీ ఆఫ్ మల్టిపుల్ అకౌంటబుల్ ఆర్టికల్స్ అట్ వన్స్ టు ఫర్మ్స్, కంపెనీస్ అయితే వాటి వరకు సపరేట్ డెలివరీ లిస్ట్ తీసేసి ఒకేసారి స్టాంప్ వేసుకొని తీయచ్చు. కానీ ఎప్పుడైతే సిఓడి ఆర్టికల్స్ ఉంటాయో, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఉంటాయో, మనీ ఆర్డర్స్ ఉంటాయో, ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా ఇండివిజువల్గానే ఇవ్వాలి. ఇప్పుడు బల్క్ డెలివరీ ఇచ్చినప్పుడు 2 కాపీలు ప్రింట్ తీసేసి ఒక కాపీ కస్టమర్కి ఇచ్చేసి ఒక కాపీ మన ఆఫీస్ కాపీ తెచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే డెలివరీ టు ప్రదర్శన్ ఉమెన్ అంటే ముస్లిమ్స్ కొంతమంది బుర్కాలు వేసుకుంటారు కదా, వాళ్ళకి ఏమైనా కొంచెం ఇంపార్టెంట్ లెటర్స్ అంటే పాస్పోర్ట్ లాంటివి కానీ, రిజిస్టర్ లెటర్ లాంటివి కానీ వస్తే ఎలా డెలివరీ చేయాలని ఇక్కడ ఇచ్చారు. మేము ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారేమో. ఖచ్చితంగా మనము ఆమెని మీ పైన వేసుకున్న క్లాత్ని మనం తీయమని చెప్పే రైట్ మనకు లేదు. మరి ఎలా డెలివరీ చేయాలంటే మనం పోస్ట్ మ్యాన్ బీట్లో తిరుగుతూ ఉంటాం కదా, ఆ ఉమెన్కి మీకు మధ్యలో తెలిసిన ఒక పర్సన్ ఉంటాడు కదా, అతని అష్యూరెన్స్ తోటి ఆమె నిర్ధారించుకొని ఇతని విట్నెస్ సంతకం కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఆమె చూపించిన పర్సన్ మీకు పోస్ట్ మ్యాన్గా తెలియలేదనుకో, పోస్ట్ మ్యాన్గా మీకు తెలిసిన పర్సన్ తోటి ఆమెతో మాట్లాడించి ఆమె తెలుసని చెప్పిన తర్వాత ఇద్దరి యొక్క
విట్నెస్ సైన్లు తీసుకొని డెలివరీ చేయొచ్చు. అంతేగాని మీరు తీయండి, క్లాత్ తీసేయండి అని చెప్పే రైట్ అయితే యాజ్ పోస్ట్ మ్యాన్గా మనకు లేదు. డ్యామేజ్ ఆర్టికల్స్ని ఏం చేయాలి? డొమెస్టిక్ ఆర్టికల్స్ 7 days, ఫారిన్ ఆర్టికల్స్ 15 రోజులు. ఈ 7 days 15 days అనేది చాలా ఇంపార్టెంట్. మిగతాదంతా ఐడి వెరిఫికేషన్ చేయాలి, పోస్ట్ మాస్టర్ సమక్షంలో తీయాలి, ఇవన్నీ మనకు తెలిసిందే కదా. తర్వాత డెలివరీ ఎట్ నాన్ డెలివరీ సార్, ఇది కూడా అవసరం లేదు. ఏమన్నా అంటే నాన్ డెలివరీ పోస్ట్ ఆఫీస్లో కస్టమర్ ఎవరైనా నేను అక్కడే తీసుకుంటాను, ఆఫీస్కి వెళ్ళి తీసుకుంటానంటే వాళ్ళ లెటర్స్ అక్కడ పంపిస్తారు. ఇన్ కేసు అక్కడ డెలివరీ లేకపోయినా కానీ విండో డెలివరీ తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. దానికి ఏంటంటే డివిజనల్ హెడ్స్ అంటే ఎస్ఎస్పి గారు ఉంటారు కదా, ఎస్ఎస్పి గారు దాన్ని ఆథరైజ్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు. మేబీ దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. అదే ఎంఓఎస్ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లాస్ట్ టైం ఇది క్వశ్చన్ అడిగాడు అనుకుంటా. స్టూడెంట్స్ ఆఫ్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ may receive all types of articles including money orders by themselves. Otherwise, the approval of the circle head. ఇది లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు. ఇది సర్కిల్ హెడ్ పర్మిషన్ తోటి ఎవరైతే ఆ కాలేజ్ కరస్పాండెంట్స్ లేదా ఆథరైజ్డ్ పర్సన్కి వీళ్ళకి వచ్చిన మనీ ఆర్డర్లు కూడా ఇవ్వచ్చు. లాస్ట్ టైం క్వశ్చన్ ఎలా అడిగాడంటే స్టూడెంట్స్కి రావాల్సిన మనీ ఆర్డర్స్ని అలా స్కూల్ కరస్పాండెంట్కి ఇవ్వడానికి ఎవరు పర్మిషన్ కావాలని క్వశ్చన్ అడిగాడు. సర్కిల్ హెడ్, దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్రిజిస్టర్డ్ కానీ రిజిస్టర్డ్ కానీ పార్సిల్ ఆర్టికల్స్ ఏమైతే ఉన్నాయో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్కి ఆథరైజ్డ్ అయితే స్టూడెంట్ ఆథరైజేషన్ ఇస్తే ఇవ్వచ్చు. ఇన్స్టిట్యూట్ ఆర్టికల్స్ అండ్ మనీ ఆర్డర్స్ హెడ్ మస్ట్ సబ్మిట్ అండ్ ఇండిమినిటీ బాండ్, అంటే పర్మిషన్ తీసుకోవాలన్నట్టుగా బిహార్ స్టూడెంట్స్ తరపు నుంచి బాండ్ ఇచ్చి తీసుకోవచ్చు అని చెప్తాను. దానికి సర్కిల్ హెడ్ సిపిఎంజీ గారు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి. పబ్లిక్ కస్టమ్స్ డ్యూటీ ఐటమ్స్ ఉందా చెప్పాను కదా, 20,000 కంటే పైన ఉంటే ఖచ్చితంగా మనం హోమ్ డెలివరీ చేయాలి. డిసీజ్ ఆర్టికల్స్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్. డిసీజ్ ఆర్టికల్స్ డెలివరీ అనేది ఒక పర్సన్ డిసీజ్ అయ్యాడని తెలిసిన తర్వాత దాన్ని మనం అన్క్లెయిమ్డ్ అని రాయొచ్చు. కానీ పోస్ట్ మాస్టరు తన సమక్షంలో ఏదైనా ఇంపార్టెంట్ అయితే వాళ్ళ అంటే చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులకి పోస్ట్ మాస్టర్ గారు చెప్తే ఇవ్వచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. The articles maliciously sent unpaid. హెడ్ ఆఫ్ ద సర్కిల్ తలుచుకుంటే అప్ టు 10 రూపాయల వరకు ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. పోస్టేజ్ డ్యూ పేబుల్ అంటే ఏదైనా డిపార్ట్మెంట్ ఆర్టికల్స్ అయితే సర్వీస్ స్టాంప్ చేసిన వాడికి అయితేనేమో ఈక్వల్ డెఫిషియన్సీ తీసుకుంటాం, అదర్ దగ్గర అయితే డబుల్ పోస్టేజ్ తీసుకుంటాం. రెఫ్యూజర్ ఆఫ్ ఆర్టికల్ పోస్ట్ మ్యాన్ ఎవరైనా లెటర్ వద్దంటే పోస్ట్ మ్యాన్ రెఫ్యూజర్ అంటారు సార్, రిటర్న్ టు సెంటర్ ఇమీడియట్లీ చేయాలి. ఇది మనకు తెలిసిందేగా. ఎవరైనా కానీ ప్రతిసారి పోస్టేజ్ డ్యూ చేస్తే డబ్బులు ఇవ్వట్లేదంటే వాళ్ళని పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి ఫైన్ రికవర్ చేయొచ్చు. అదే చెప్తున్నాడు. పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ ఖచ్చితంగా పేజీకే ఇవ్వాలి. 1 MO వచ్చేసి మ్యాక్సిమం 10,000 రూపాయల వరకు ఇవ్వచ్చు. కస్టమర్కి కానీ ఈ నెల మొత్తం మీద 25,000 రూపీస్ కానీ దాటితే అతనికి ఎంక్వైరీ చేయాలి, డిక్లేర్ చేయాలి. 25,000 కంటే ఎక్కువ నాకు రాలేదు అనేసి. మ్యాక్సిమం MO వచ్చేసి 10,000. పేజీ కానీ ఒకవేళ అన్న పోస్ట్ మ్యాన్ తెలియకపోతే ఖచ్చితంగా ఎవరైనా విట్నెస్ అడిగే అంటే అతనే కాదా అని అష్యూరెన్స్ తీసుకొని మాత్రమే చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇది పీఓకే పార్ట్ 1 ప్రకారం విలేజ్ పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో 500 కంటే ఎక్కువ దాటితే పోస్ట్ మ్యాన్లో ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆఫీస్కి వెళ్ళిపోయి పోస్ట్ మ్యాన్ సమక్షంలో ఇవ్వచ్చు. కానీ కొన్ని స్పెషల్ కండిషన్స్లో మాత్రం 2,000 వరకు ఇవ్వచ్చు. 2,000 వరకు కొన్ని స్పెషల్ కండిషన్ ఎవరైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉన్నా కానీ అలాగే చేయొచ్చు. తర్వాత 2024 చట్టం ప్రకారం కొత్తగా వచ్చిన పోస్టల్ ఐడెంటిటీ కార్డ్స్ లాస్ట్ టైము 9 రూపీస్ కట్ చేస్తే సరిపోయింది, ఒక ఫోటో ఇస్తే సరిపోయింది అన్నారు. కానీ ఈసారి మార్చి పడేసాడు దాన్ని. ఖచ్చితంగా ఈసారి ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక 2 పాస్ ఫోటోలు ఇచ్చి ఓన్లీ హెడ్ ఆఫీసులో మాత్రమే చేస్తారు, సబ్ ఆఫీసుల్లో హెడ్ పోస్ట్ అప్లికేషన్ ఫామ్ సబ్ ఆఫీసులో కూడా చేసుకోవచ్చు అండ్ హెడ్ ఆఫీసులో చేసుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ ఐడెంటిటీని పోస్ట్ మ్యాన్ ధృవీకరించాలి. అది చెప్పింది కరెక్టే. యాక్చువల్లీ ఎస్ఓలో కూడా మన అప్లికేషన్ ఇవ్వచ్చు. కానీ ఎస్ఓ వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని నియరెస్ట్ ఎస్ఓ పంపిస్తారు, అక్కడ పోస్ట్ మ్యాన్ ఇచ్చిన తర్వాత చేస్తారు. ఓన్లీ ఒక పోస్ట్ ఆఫీసులో హెడ్ పోస్ట్ మాస్టర్ లేదా సీనియర్ పోస్ట్ మాస్టర్ మాత్రమే ఐడి కార్డులు ఇష్యూ చేయొచ్చు.
వ్యాలిడిటీ వచ్చేసి 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. ఈసారి ఛార్జెస్ మారినాయి. ఇక్కడ మనం అప్లికేషన్ ఇవ్వాలంటే అప్లికేషన్ ఫీజు ₹20 పెట్టారు. ఐడి కార్డ్ ఫీజు వచ్చేసి 250. 250 ప్లస్ ₹20 ₹270 అని చెప్పాలి. ఇన్ కేస్ తత్కాల్లో కావాలంటే ఇమీడియట్గా 5 daysలో కావాలంటేనేమో ₹600 కట్టాలి. రెన్యువల్ చేసుకోవాలంటేనే ₹150 ప్లస్ ₹20 అప్లికేషన్ ఫీజు. డూప్లికేట్ కావాలంటేనే ₹100 ప్లస్ ₹20 అప్లికేషన్ ఫీజు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్లికేషన్ ఫీజు అయితే ₹20. ప్రజెంట్ అయితే ఫ్రెష్గా అప్లై చేస్తేనేమో 250 ప్లస్ ₹20 ₹270 10 days లోపల ఇస్తాడు. మీకు తత్కాల్లో కావాలంటే 5 రోజుల లోపలే కావాలంటే 5 రోజులు అంటే 5 వర్కింగ్ డేస్ అని అర్థం. ₹600 పే చేయాలి. రెన్యువల్ చేసుకోవాలంటేనే 150 ప్లస్ 20 ₹170 పే చేయాలి. డూప్లికేట్ కావాలంటేనే 100 ప్లస్ 20 ₹120 పే చేయాలి. ఖచ్చితంగా వాటి మీద పర్సనల్ ఐడెంటిటీ మార్క్స్ చెప్పాలి. పోస్ట్ మ్యాన్కి వాళ్ళ అడ్రస్ చూపించాలి. ఓన్లీ ఇష్యూ చేసే అధికారం ఎవరికి ఉందంటే హెడ్ పోస్ట్ మాస్టర్కి, సీనియర్ పోస్ట్ మాస్టర్కి మాత్రమే ఉంది. ఎస్ఓలో మనం అప్లికేషన్ ఇవ్వచ్చు కానీ ఎస్ఓలో దాన్ని ప్రాసెస్ చేయరు. ఎస్ఓ వాళ్ళు ప్రాపర్ ఛానల్ ద్వారా దాన్ని హెచ్ఓకి ఫార్వర్డ్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్. ఆల్రెడీ క్లాస్ చెప్పాను. క్లాస్ 55 వచ్చేసి పోస్ట్ బాక్స్, క్లాస్ 56 వచ్చేసి పోస్ట్ బ్యాగ్. పోస్ట్ బాక్సెస్, పోస్ట్ బ్యాగ్ అంటే ఏంటంటే ఎవరికైతే బల్క్ లెటర్లు వస్తాయో వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ ప్రెమిసెస్లో ఒక బాక్స్ పెట్టేస్తారు వాళ్ళ పేరు మీద. వాళ్ళకి వచ్చే లెటర్లు మొత్తం దాంట్లో వేస్తే వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. ఓన్లీ పోస్ట్ బాక్స్లో అన్రిజిస్టర్డ్ అన్కౌంటబుల్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పోస్ట్ చేస్తారు. రిజిస్టర్ ఆర్టికల్స్ కానీ కౌంటబుల్ ఆర్టికల్స్ కానీ చేయరు. వాటిని యాజ్ యూజువల్గా పోస్ట్ మ్యాన్ వేసి డోర్ డెలివరీ చేయాల్సిందే. ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గర పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ ఉండాలా లేదా అని డిసైడ్ చేసేది సర్కిల్ హెడ్ అంటే సిపిఎంజీ గారు. హెడ్ ఆఫ్ ది సర్కిల్ మాత్రం చేస్తాడు. రెంట్ వాల్యూస్ వచ్చేసి ఓన్లీ పోస్ట్ బాక్స్కి అయితేనేమో సంవత్సరానికి 150. అది క్వార్టర్లీ బేస్డ్గా లెక్కేస్తారు. ఫర్ సపోజ్ 1 ఫైనాన్షియల్ ఇయర్లో 150 అంటే వరుసగా 3 consecutive months ₹50. ఫర్ సపోజ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఉందనుకోండి. మీరు జనవరి నుంచి తీసుకున్న ₹50 కట్టాలి, మార్చిలో తీసుకున్న ₹50 కట్టాలి. ఆ 3 నెలలకు ₹50 అని అర్థం. అది 6 నెలలకి అయితేనే ₹100. 6 నెలలకైతే ₹100. ఫర్ సపోజ్ ఫస్ట్ 3 నెలలు గడిచాయి, తర్వాత 1 నెలే వాడుకున్నాం. అప్పుడు 50 ప్లస్ 50 ₹100 పే చేయాల్సిందే. 7 to 12 consecutive months 150. అదే పోస్ట్ బాక్స్ ప్లస్ పోస్ట్ బ్యాగ్ రెండు తీసుకుంటే 150 ప్లస్ 100 250. 3 నెలలకైతే 50 ప్లస్ 30 ₹80. 6 నెలలకైతేనే 100 ప్లస్ ₹60 ₹160. సంవత్సరం మొత్తం అయితే 150 ప్లస్ 100 ₹250. ఇలా కాస్ట్ ఇలా ఉన్నాయి. ఒక్కటి తీసుకుంటేనే 150, రెండు కలిసి తీసుకుంటే ₹50 తగ్గిస్తున్నాడు. 2 31 మార్చిలో అయిపోతుంది. సెక్యూరిటీ డిపాజిట్ ఆల్రెడీ ఇవ్వాలి. లాక్కపోతేనేమో విత్ 7 days. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పోస్ట్ మార్క్స్, పోస్ట్ బ్యాగ్స్లో ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అన్నిటికీ 7 days అనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకేసుకొని ఆన్సర్ పెట్టేసేయచ్చు. 7 days కీ పోయినా, ఒక 7 రోజుల లోపల వచ్చి లెటర్లు తీసుకోకపోయినా 7 రోజుల తర్వాత ఇలా ఉంటుంది. 7 days అని ఉంటుంది మొత్తం. ఇంకా వారం రోజులు క్లియర్ చేయకపోతే విండో డెలివరీ చేయొచ్చు, ఒక టికెట్ తీసేసుకుని పిలిపించవచ్చు. ఇలా ఉంటుంది మొత్తం 7 days. మళ్ళీ దానికి చూడాల్సిన అవసరం ఏం లేదు. రెన్యువల్కి మాత్రం 15 days బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ది మంత్ అంటున్నాడు. అంతే, అంతకుమించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోస్ట్ బ్యాగ్స్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ. 2 lakhs ఉంటే 1 lakh ఏం పోస్ట్ మాస్టర్ దగ్గర ఉంటుంది, 1 lakh వచ్చేసి కస్టమర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పోస్ట్ రెసిడెంట్ అంటే అర్థం ఏంటంటే ఎవరైనా ఫారినర్ లేదా మీరు ఏదైనా ఒక కొత్త ఊరు వెళ్ళారు, మీకేమైనా అక్కడ లెటర్లు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మీకు వచ్చే లెటర్ని మీకు ఒక ఫిక్స్డ్ అడ్రస్ అనేది లేకపోతే కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అనేసి పెట్టి లెటర్లు తీసుకోవచ్చు. దాన్ని మనం పోస్ట్ రెసిడెంట్ సర్వీస్ అంటాం. ఒక వ్యక్తికి, ఒక పర్సన్కి ఇక్కడ ఒక 3 పాయింట్లు ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక పర్సన్కి మ్యాక్సిమం సర్వీస్ వచ్చేసి 90 days ఇవ్వచ్చు. క్వశ్చన్ అది ఒకటి. రెండోది, ఒక ఆర్టికల్ వీపీ కాకుండా ఏదైనా 1 month మాత్రం పోస్ట్ మాస్టర్ దగ్గర అంటే కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని వచ్చే లెటర్లు అట్టి పెట్టచ్చు, లేదా RLOకి సెండ్ చేయాలి. సిఓడి కానీ మనీకి సంబంధించిన ఆర్టికల్ అయినా కానీ 7 days. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 90 days, 1 month 7 days. 90 days అంటే ఒక పర్సన్కి ఇచ్చే సర్వీస్ 90 days మాత్రమే, అంతకంటే ఎక్కువ సర్వీస్ ఇవ్వరు. ఏదైనా ఒక రిజిస్టర్ లెటర్స్ వస్తే 30 రోజులు మాత్రం అట్టి పెడతారు. ఏదైనా సిఓడి వీపీకి వస్తే 7 days మాత్రమే అట్టి పెడతారు. అది ఫారిన్ ఆర్టికల్స్ అయితేనేమో లెటర్లో ఇన్సర్ట్ ఆర్టికల్స్ అయితే 500, పార్సల్స్ అయితేనేమో 7 days, తర్వాత వేర్ హౌస్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. రీడైరెక్షన్స్, ఏదైనా ఒక ఆర్టికల్ పోస్ట్ చేసిన తర్వాత పర్సన్ అక్కడ లేదంటే దాన్ని మనం రీడైరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు లాస్ట్ టైంకి ఇప్పటికి కొన్ని చేంజెస్ వచ్చేసినాయి. ఫ్రీ రీడైరెక్షన్ ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఎవరైనా ఒక అతను ఆర్టికల్ రిజిస్టర్ పోస్ట్ ఒకటి వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ అంటించి లేదా పోస్ట్ చేస్తే దానికి మళ్ళీ రెండోసారి కూడా ఛార్జ్ తీసుకుంటాడు. అలా కాకుండా ఓపెన్ చేయకుండా నేను పలానా చోటకి అడ్రస్ మారానంటేనేమో ఫ్రీ ఆఫ్ ఛార్జ్ తోటి పంపిస్తారు. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇంతకుముందు ₹16 ఇప్పుడు ₹17 చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే పార్సల్స్ అయితేనేమో 50% ఆఫ్ ది ఒరిజినల్ పోస్టేజ్. పార్సల్ పోస్టేజ్ ₹50 ఆఫ్ ది ఒరిజినల్ పోస్టేజ్. మామూలు లెటర్లు అయితేనే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయాలి.
తర్వాత టెంపరరీ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎవరైనా ఒక పర్సన్ అడ్రస్ చేంజ్ అయితే దీనిలో పిఓ యాక్ట్ 2020 ప్రకారం కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చినాయి. టెంపరరీ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏదైనా అడ్రస్ చేంజ్ అయ్యాడు, అతను సేమ్ పోస్ట్ మ్యాన్ పరిధిలో లేదా సేమ్ టౌన్లో ఉన్నాడంటే ఫ్రీ సర్వీసే ఉంటుంది. అతను ఇన్ కేసు సేమ్ టౌన్ ఫర్ సపోజ్ ఒకతను ఒంగోలులో ఉంటున్నాడు, ఒంగోలు పరిధి దాటి వెళ్ళిపోయిన తర్వాత 6 రూపీస్ పర్ ఆర్టికల్కి పే చేయాలి. టెంపరరీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి 3 months 90 days మాత్రమే పనిచేస్తుంది. పర్మనెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆథరైజేషన్, నాకు వచ్చే లెటర్లు పలానా పర్సన్కి ఇవ్వండి అని ఇప్పుడు ఆథరైజేషన్ లెటర్లు ఇస్తారు కదా, అదే దినం 3 years, 3 months 3 years 6 రూపీస్. ఈ 3 పాయింట్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అన్డెలివరబుల్ ఆర్టికల్స్ని ఏం చేయాలి ఇక్కడ ఇచ్చారు చూడండి. అన్అకౌంటబుల్ ఆర్టికల్స్ అయితే 7 days, అకౌంటబుల్ ఆర్టికల్స్ అయితే 7 days. పార్సల్స్ అయితే మ్యాక్సిమం 14 రోజులు ఉంచవచ్చు, కస్టమర్ రిక్వెస్ట్ మీద మాత్రమే ఇది. డ్యామేజ్ ఆర్టికల్స్ని 7 days, ఫారిన్ ఆర్టికల్స్ అయితే 15 రోజులు ఉంచవచ్చు. సరే, పోస్ట్ అసిస్టెంట్ ఆల్రెడీ చెప్పుకున్నాము. సరే, రిమార్క్స్ అనేవి మనకు తెలిసినవి, వీటిలో పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్ఎల్ఓ ఆల్రెడీ ముందు చెప్పాను నేను. ఆర్ఎల్ఓలో అన్అకౌంటబుల్ ఆర్టికల్స్ అయితే 15 days, అకౌంటబుల్ ఆర్టికల్స్ 30 days మాత్రమే చూస్తారు. వీళ్ళని వాల్యూ పేబుల్ వీపీపీలు ఏదైనా విలువైన వస్తువులు అయితే మార్క్షన్ వేస్తారు, మిగతా అయిన డాక్యుమెంట్స్ అయితేనో షెడ్డింగ్ ఇస్తారు. ఆర్ఎల్ఓ హెడ్ ఎవరు ఉంటారంటే మేనేజర్ మాత్రమే ఉంటాడు. మాస్టర్లు, పోస్ట్ మాస్టర్లు కానీ ఎస్ఆర్ఓలు కానీ ఎవరు ఉండరు. మేనేజర్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అక్కడ క్లాజ్ ఒకటి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్లాజ్ 77 సజెషన్స్ అండ్ కంప్లైంట్ బాక్స్, ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సజెషన్ అండ్ సరే వీపీ ఎంక్వైరీ చేయాలంటే 1 రూపీస్. కంప్లైంట్ ఫీజు, ఏదైనా కంప్లైంట్ చేయాలంటే 1 రూపీ ఫీజు పే చేయాలి. మనం చేసిన కంప్లైంట్ కరెక్ట్ అనుకుంటే 1 రూపీ కూడా మళ్ళీ రిఫండ్ చేస్తారు. అదొకటి. ఇది ఒకటి ఇంపార్టెంట్. దేనికి ఏ లెటర్కి మనం ఎంతకాలంలో మనం కంప్లైంట్ చేయొచ్చు అనేసి ఇచ్చారు. మనీ ఆర్డర్స్ అయితే 36 months, ఐపీఓలు అయితేనేమో 24 to 36 months, 24 months ఉంటుంది. ఎక్స్టెన్షన్తో 36 months. ఫీల్డ్ పోస్టుల ఆర్డర్ అయితే అంటే ఆర్మీ పర్సనల్గా పంపించేది 4 months to 6 months. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్. ఏదైనా స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ 16 days నుంచి 16 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో మాత్రం కంప్లైంట్ చేయాలి. వన్స్ కంప్లైంట్ అప్రూవ్ అయిన తర్వాత 1 month లోపల మనకి కాంపెన్సేషన్ అనేది పే చేయాలి. సిఓడి ఆర్టికల్ 6 months గుర్తుపెట్టుకోవచ్చు. అన్రిజిస్టర్డ్ ఆర్టికల్ 6 months, రిజిస్టర్ ఆర్టికల్ అయితే 3 months మాత్రమే. స్పీడ్ పోస్టులు అయితే 16 to 60 days. కాంట్రాక్ట్ వాళ్ళు నాకు తెలిసి అడగరు, 2 days అయినా ఖచ్చితంగా అడగరు, అదేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత పోస్ట్ ఆఫీస్ మోనోపలి. ఇంతకుముందు పోస్ట్ ఆఫీస్కి మోనోపలి ఉండేది. స్టాంపులు కానీ లెటర్లు కానీ ఓన్లీ పోస్ట్ ఆఫీస్ మాత్రమే ప్రింట్ చేయాలి, కానీ ఇప్పుడు మార్చేశారు. ఓన్లీ పోస్ట్ ఆఫీస్కి మోనోపలి అని గుత్తాధిపత్యం. మోనోపోలీ అనేది పోస్ట్ ఆఫీస్కి ఓన్లీ స్టాంప్స్ మీద మాత్రమే ఉంది, లెటర్స్ మీద లేదు. అంటే లెటర్స్లోకి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా రావచ్చు అని ఇండైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 అనేది చెప్తుంది. పోస్టల్ డిపార్ట్మెంట్కి ఎక్స్క్లూజివ్ ఆర్టికల్స్ అనేవి లేవు అని చెప్తుంది. తర్వాత డిసీజ్డ్ పర్సన్స్ ఇందాక చెప్పాను కదా, పోస్ట్ మాస్టర్ చెప్తే బంధువులకు ఇవ్వచ్చు అనేసి, అదొకటి డిటెన్షన్లో పెట్టేది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది పోస్ట్ ఆఫీస్ ఫామ్స్ అనేవి ఎక్నాలజ్మెంట్లు అనేవి ఒక 50 ఉండే ఒక ఎక్నాలజ్మెంట్ బండిల్ అనేది 3 రూపాయలకి మాత్రమే ఇస్తారు. 3 రూపాయలు 50, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీసెస్, అదర్ ఆథరైజ్డ్ పర్సన్ అయితే ఆన్ సర్వీస్, పోస్టల్ ఆఫీషియల్స్ అయితే ఆన్ పోస్టల్ సర్వీస్. ఏపీఎస్ వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి, FOAS ఫ్రీ అండ్ యాక్టివ్ సర్వీస్ అని గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఈ గవర్నమెంట్ ఆఫీసులు అనేవి కూడా సర్వీస్ స్టాంపులు అనే వాటిని మామూలు పోస్టల్ స్టాంపులు బదులు సర్వీస్ స్టాంపులు వేస్తాయి. ఇన్కేస్ ఏదైనా పోస్టేజ్ డ్యూ ఫామ్ అయిందంటే వాళ్ళకి ఈక్వల్ టు ఫర్ సపోజ్ 1 రూపీ డ్యూ అయితేనే 1 రూపీని వేస్తారు. మిగతా ఆర్టికల్స్ అయితేనేమో 1+1 2 రూపీస్ వేస్తారు. ప్లస్ ఎవరైనా VRS తీసుకున్న వాళ్ళు కానీ, సెలవులో ఉన్న అఫీషియల్స్ కానీ, సర్వీస్ స్టాంపులు కానీ వాళ్ళ హోదాను కానీ ఖచ్చితంగా ప్రింట్ చేసి వాళ్ళు సంతకం చేయకూడదు. అదొకటి. ఏదైనా డ్యూ పడితే వాళ్ళు మళ్ళీ మేము మామూలు నేను సర్వీస్ స్టాంపులు పే చేస్తానంటే కుదరదు, మనీ అయినా పే చేయాలి, మామూలు పోస్టల్ స్టాంపులు అయినా తీసుకోవాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, సర్వీస్ స్టాంప్స్ కెనాట్ బి యూజ్డ్ టు పే ద పోస్టేజ్ డ్యూ ఆన్ దీస్ ఆర్టికల్స్. అది డీజీ పోస్ట్ ఇనిషియల్ ఆథరైజ్ ఆర్గనైజేషన్ డెసిగ్నేటెడ్ పర్సన్స్ టు యూజ్ సర్వీస్ పొజిషన్. డీజీ పోస్ట్ వాళ్ళు ఆథరైజేషన్ ఇస్తే మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ, లోకల్ బాడీస్ కానీ, జ్యుడిషియరీ కానీ, అదర్ ట్రిబ్యునల్స్ కానీ యూజ్ చేయాలి. అంతే. సరే, ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే క్యాంప్ బ్యాగ్. ఇక్కడ క్యాంప్ బ్యాగ్కి అండ్ స్పెషల్ బ్యాగ్కి మెయిన్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇట్లాంటి క్వశ్చన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. క్యాంప్ బ్యాగ్లో ఏమొస్తాయి, స్పెషల్ బ్యాగ్లో ఏమొస్తాయి. క్యాంప్ బ్యాగ్లో, స్పెషల్ బ్యాగ్లో అన్ని రకాల ఐటమ్స్ వస్తాయి, కానీ క్యాంప్ బ్యాగ్లో పార్సిల్స్ కూడా మొత్తం వస్తాయి. వీపీలు, పార్సిల్లు, ఆఫీస్ పేపర్లు అటెండ్, కానీ స్పెషల్ బ్యాగ్స్లో మాత్రం రావు. రెండోది, క్యాంప్ బ్యాగ్స్ ఏంటంటే ఫర్ సపోజ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఇండియన్ ప్రెసిడెంట్ ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ టూర్కి వచ్చారు అనుకోండి. ప్రెసిడెంట్ గారు అంటే డైలీ 100 లీటర్లు వస్తుంటాయి కదా,
ఆ లెటర్లన్నీ కూడా సర్కిల్ హెడ్ తోటి కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే లెటర్లన్నీ ఒక బ్యాగ్ రూపంలో ఆంధ్రప్రదేశ్కి పంపిస్తారు. ఇక్కడ క్వశ్చన్ అది కాదు. క్యాంప్ బ్యాగ్ అంటే అందరికీ తెలుసు, కానీ ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే క్యాంప్ బ్యాగ్కి ఎన్ని లేబుల్స్ ఉంటాయని అడుగుతాడు. 2 లేబుల్స్ ఉంటాయి, అడ్రస్ లేబుల్ ఒకటి, ట్యాగ్ లేబుల్ ఒకటి. స్పెషల్ బ్యాగ్ కూడా అంతే, అడ్రస్ లేబుల్ ఒకటి, ట్యాగ్ లేబుల్ ఒకటి ఉంటుంది. అలాగే ఎం బ్యాగ్ అని ఒకటి ఉంటుంది, ఫారిన్ ఆర్టికల్స్ పంపించేది. 750 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, అప్ టు 30 kgs, 5 to 30 kgs. దానికి కూడా 2 లేబుల్సే ఉంటాయి. 2 అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్యాగ్ లేబుల్, అడ్రస్ లేబుల్ గుర్తుపెట్టుకున్నది. ఇది హైర్ అఫీషియల్కి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అయితేనో డీజీ పోస్ట్, అంటే కంట్రీ లెవెల్లో కాబట్టి డీజీ పోస్ట్. అదే గవర్నర్ అయితేనేమో గవర్నర్ ఆయన ఒక స్టేట్గా ఉంటాడు కాబట్టి కన్సర్న్డ్ సర్కిల్. సెక్రటరీ పోస్ట్ అండ్ డీజీ పోస్ట్ అయితే 6 సర్కిల్స్, అంటే ఏ సర్కిల్కి వస్తే ఆ సర్కిల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చుకొని చూసుకోవాలి. అంతకుమించి గుర్తుపెట్టుకోవాల్సిన ఏమన్నా ఈ బ్యాగ్. ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్, ఏ ఆర్టికల్స్ని ప్రొహిబిట్ చేశారు. లాటరీ టికెట్స్ ఉంటాయి, ఇట్లాంటి అడుగుతాడు. లాటరీ టికెట్స్ అంటే మామూలు పేపర్లు కదా, ఎట్లయినా పోస్ట్ చేయొచ్చు అనుకుంటాం. కానీ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్లీ ఆథరైజ్డ్ అయితే మాత్రమే వాటిని మనం పోస్ట్ చేయొచ్చు. డేంజరస్ ఐటమ్స్ ఎన్ని పంపించకూడదు. తర్వాత బ్యాటరీస్ ఉంటాయి, క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు అనుకుంటా. బ్యాటరీస్ అయిన వాటిని మనం పంపించచ్చా. బ్యాటరీస్ అయిన వాటిని ఎయిర్ ట్రాన్స్మిషన్ అనేది చేయలేము, ఓన్లీ సర్ఫేస్ ట్రాన్స్మిషన్ మాత్రమే చేయాలి. 10 క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ ఇచ్చాడు. బ్యాటరీస్ అండ్ సిమిలర్ ఐటమ్స్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్. ఖచ్చితంగా 10 క్వశ్చన్ అడుగుతారు. మిగతా క్వశ్చన్లన్నీ పిక్చర్స్ పంపించచ్చా లేదా, అట్లాంటివన్నీ అవసరం లేదు. రెండవది ఏంటంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని స్టేట్స్ నుంచి కొన్నిటిని మాత్రం ఎక్కడికి యూజ్ చేయకూడదు. ఫర్ సపోజ్ పోర్ట్ బ్లేయర్ నుంచి స్కిన్స్ అండ్ బర్డ్స్ యొక్క స్కిన్స్ కానీ ఫెదర్స్ ఈకలు కానీ చేయకూడదు. పంజాబ్ అండ్ ఢిల్లీ నుంచి కోకో లీవ్స్, హెంప్ అంటే మేబీ 1 టైప్ ఆఫ్ డ్రగ్స్ ఇవి, వాటిని పంపించకూడదు. పంజాబ్ వాటి నుంచి ఏమో శాంజోస్ అనే ఒక గాంజా టైప్ దాన్ని పంపించదు, డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ అక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి ఐసిరియా పర్చాసి అనే ఒక ఇన్సెక్ట్ని పంపించకూడదు. ఎన్ని అడగదు నాకు తెలిసి. మహారాష్ట్ర నుంచి ఒక బనానా అనేదాన్ని చేయకూడదు, ఎందుకంటే బనానాకి ఏదో ఒక తెగులు, బంచి టాప్ మొసైక్ అని ఒక తెగులు వస్తుంది. ఆ తెగులు మిగతా స్టేట్లో కూడా స్ప్రెడ్ అయ్యింది అనేసి అట్లా చెప్పారు. తర్వాత ఇక్కడ ఇంకొక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్ఎల్ఓకి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి లా అండ్ ఆర్డర్కి ఏదైనా ఇబ్బంది కలిగేటప్పుడు వచ్చే ఆర్టికల్స్ని ఎలా చేయాలి. ఇది ఈ ఆర్టికల్ని ఖచ్చితంగా ఆర్ఎల్ఓకి పంపించాలి. మిగతా అన్నీ కూడా పోస్ట్ మాస్టర్ వీళ్ళు వెరిఫై చేసి ఓపెన్ చేసి తర్వాత పంపించడం ఒక డిసిషన్ తీసుకోవచ్చు. కానీ ఒక్క ప్రీ జ్యుడిషియల్ టు లా అండ్ ఆర్డర్కి ఏదైనా ఇబ్బంది కలిగే ఆర్టికల్స్ అట్లాంటి టైప్లో ఉంటే వాటిని ఇమీడియట్గా ఖచ్చితంగా ఆర్ఎల్ఓకి మాత్రమే పంపించాలి. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ ఆర్టికల్స్ని ఆర్ఎల్ఓకి ఇమీడియట్గా పంపించవచ్చు అంటారు, అది లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగే వాటిని ఖచ్చితంగా పంపించవచ్చు అంటారు. సో ఓకే ఫ్రెండ్స్, పిఓ గైడ్లో ఫారిన్ ఒకటి ఉంది, అది ఇంకొక వీడియోలో చూద్దాం, ఎగ్జామ్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే ప్రొడక్షన్ సర్వీసెస్లో 10 మార్కులే వస్తాయి, కానీ చాలా ఉంటుంది, అది కూడా వీలైతే చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫారిన్ మాన్యువల్, ఫిలాటలీ వాల్యూమ్ 7, వాల్యూమ్ 6, ఈ 2 కూడా ఒక 2 వీడియోలో చేసేస్తాను. చూసినందుకు ధన్యవాదాలు. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి.